జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అందరూ నడిచే దారిలో వెళ్తుంటే ఎవరో ఒకరు వెనకే ఉంటాం. నువ్వు వెళ్లాల్సిన దారేదో కనుక్కో, అప్పుడే జీవితం సరైన బాటలో సాగుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం, జూలై 24, 2025, గురువారం. తిథి అమావాస్య, రాత్రి 12:40 వరకు. తదుపరి పాడ్యమే. నక్షత్రం పునర్వసు, సాయంత్రం 4:43 వరకు. తదుపరి పుష్యమే. యోగము హర్షణము, ఉదయం 9:51 వరకు. తదుపరి వజ్రము. కరణం చతుష్పాద, మధ్యాహ్నం 1:31 వరకు. తదుపరి నాగా, రాత్రి 12:40 వరకు. తదుపరి కింస్తుగ్న. సూర్యోదయం ఉదయం 5:46. సూర్యాస్తమయం సాయంత్రం 6:42. చంద్రాస్తమయం సాయంత్రం 6:35. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:28 వరకు. యమగండం ఉదయం 5:46 నుండి 7:23 వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల నుండి 10:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుండి 10:56 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:15 నుండి 4:07 వరకు. వర్జము రాత్రి 12:29 నుండి 2:02 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 2:26 నుండి 3:58 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి 5:01 వరకు. శుభ గడియలు సాయంత్రం 4:43 నుండి 6:08 వరకు. జూలై 24, గురువారం. ఈ రోజు ఉన్న తిథి అమావాస్య, రాత్రి 12:40 వరకు ఉంది. తదుపరి పాడ్యమి. పంచాంగం ప్రకారం ఈ రెండు తిథులు కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఈ రోజు పునర్వసు నక్షత్రం సాయంత్రం 4:43 వరకు ఉంటుంది. తదుపరి పుష్యమి. గురువారం పునర్వసు నక్షత్రం కలయికతోనూ తదుపరి వచ్చే పుష్యమి నక్షత్రం కలయికతోనూ సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. గురువారం పుష్యమి నక్షత్రం కలయికతో గురు పుష్య యోగం ఏర్పడుతుంది. ఇది బంగారం కొనుక్కోవడానికి చాలా అనుకూలమైన యోగం అని నమ్మకం. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే ఈ సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ శుభ సమయాల్లోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈ రోజు అమావాస్య కాబట్టి పితృకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. చంద్రుడు ఈ రోజు ఉదయం 10:59 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 10:59 వరకు వృశ్చిక రాశి వారికి, తదుపరి ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 10:59 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ఆదాయ పన్ను దినోత్సవం, జాతీయ థర్మల్ ఇంజనీర్ దినోత్సవం, తెలుగు కవి గుర్రం జాషువా గారి వర్ధంతి, వయోలిన్ విద్వాంసులు ద్వారం భావనారాయణ గారి వర్ధంతి, కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకునే జనరల్ సైనికాధికారి, నీటి పారుదల ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ గారి వర్ధంతి, సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 24 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో: మేషరాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. వృషభ రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. మిథున రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కర్కాటక రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండాలి. సింహ రాశి మంచి మనసును చాటుకుంటారు. కన్యా రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. తులారాశి అవసరానికి సహాయం చేస్తారు. వృశ్చిక రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ధనుస్సు రాశి రాబడి ఉంటుంది. మకర రాశి వృద్ధి ఉంటుంది. కుంభరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మీన రాశి దైవ బలం రక్షిస్తుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thanks for watching. This is Deepthi.